బైరి రాములు ధర్మపురి బైరి లక్ష్మీబాయి బైరి హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి సంత్ కైకడి మహారాజ్ మఠ్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చేసి పండల్పూర్కి దగ్గరలోనే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఏముందో మనము ముందు తెలుసుకుంటాం. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి పురాతనంలో ఉన్న దేవతలు కానీ మన గొప్ప వ్యక్తులు కానీ. ఇక్కడ ఇతన్ని చూడండి, ఒక అతను డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు. డిఫరెంట్గా వీణ పట్టుకొని ఇక్కడ అందరి విగ్రహాలు మనకి ఇక్కడ పేరుతో మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనకి చరిత్రను లోనికి వెళ్ళగానే మనకి విగ్రహాలు అనేది కనిపిస్తాయి. సో ఇంతకుముందుకు మాట్లాడింది ఎవరని కంగారు పడకండి, మా వైఫ్. ఆది మానవులు ఉన్నారు ఇక్కడ, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు. తర్వాత ఇక్కడ చూడండి వినాయకుడు వాళ్ళ మమ్మీ. చూడండి ఒకసారి నేమ్స్ కూడా చూడండి, చాలా ఎంత డిఫరెంట్గా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కృష్ణుడు వాళ్ళ మమ్మీ, కృష్ణుడు ఎంత చక్కగా ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇక్కడ హనుమాన్, చాలా నా ఫేవరెట్ హనుమాన్. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అసలు మాకైతే ఇక్కడ చూడడానికి ఎంత నచ్చిందంటే మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా రండి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి నేమ్స్. అండ్ ఇక్కడ పరశురాముడు వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. ఇక్కడ కృష్ణుని జైల్లో గడిచిన ఘట్టము, అంటే కృష్ణుడు జైల్లో పుట్టడము అదంతా ఉంటుంది కదా, అది దేవకి, దేవకి. అలానే ముందుకు వెళ్తాయి. దత్తాత్రేయుడు ఇంకా ఇక్కడ చూడండి శకుంతల దేవి అండ్ బలరాముడు. చూడండి ఇక్కడ సింహం మీద ఎలా ఆడుకుంటుండో చూడండి బలరాముడు, ఎంత బాగుంది చూడడానికి. తర్వాత ఇక్కడ కుంతీదేవి అండ్ వాళ్ళ పిల్లలు, ఎంత చక్కగా ఎంత బాగుంది. మనకి చూడడానికి మొత్తం ఇక్కడ ఓన్లీ బొమ్మలతోనే మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ అండ్ వాళ్ళ అమ్మ జీజాబాయి. తర్వాత మహాత్మా గాంధీ వాళ్ళ అమ్మగారు పుత్లీబాయి. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మనకి నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ వాళ్ళ అమ్మగారు గురించి మనకి ఏం తెలియదు, రియల్ లైఫ్లో కూడా చాలా తక్కువ తెలవడం. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ చూడడానికి ఇక్కడ చూడండి చాలామంది ఋషులు ఉన్నారు, చాలామంది చాలా గొప్పవారు. వీళ్ళ గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ ఋషులు, శ్రీ అంగిరాస్ ఋషి అంట. ఇక్కడ చూడండి వీళ్ళ గురించి మనకు అసలు ఏం తెలియదు. బట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాము. మేమైతే చాలా మంది గురించి చాలా తెలుసుకున్నాము. వీళ్ళకి చాలా ఓల్డ్ చరిత్ర ఉంది. చూడండి ఒకసారి. చూడండి గైస్, మార్కండేయ ఋషి ఎంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ చూడండి గైస్, గౌతమ బుద్ధ. మనకి గౌతమ బుద్ధ గురించి చాలా తెలుసు. ఇక్కడ చూడండి. తర్వాత చూడండి గైస్, శంకరాచార్య గారు ఉన్నారు. చరిత్రలో వీళ్ళకి చాలా గొప్ప స్థానం ఉంది. వీళ్ళ గురించి మనకు తెలుసుకోవాలంటే ఇక్కడికి మీరు రండి.
మేము ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాము, చాలా తెలుసుకుంటున్నాము. ఇక్కడ నుండి మనకి రాజులు, ఇక్కడ గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ పనిష్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. వీళ్ళు ఏదైనా తప్పులు మిస్టేక్లు చేస్తే వీళ్ళకి డిఫరెంట్ స్టైల్లో, అక్కడ ఓల్డ్ స్టైల్లో వీళ్ళకి పనిష్ చేస్తున్నారు. ఒకసారి చూడండి గైస్. ఇక్కడ చూడండి గైస్ ఒకసారి. స్ట్రియల్ ప్యాలెస్ అంట. చూడండి. ఇక్కడ చూడండి గైస్, వింతగా డిఫరెంట్ స్టైల్లో నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఋషులు, ఇక్కడ చూడండి గాయస్ ఒకసారి. మనకు తెలిసిన వ్యక్తి మహారాణా ప్రతాప్ సింగ్. మనకి ఇతని గురించి మూవీస్ కూడా ఉన్నాయి అనుకుంటా, మీకు తెలిసే ఉంటాయి. చూడండి ఒకసారి. ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్. గాయస్ మీకు ఒకటి చెప్పాలా, ఇక్కడ శివాజీ అంటే చాలా ఫేమస్ అండ్ ఈ శివాజీ గురించి చాలా చెప్తారు ఎవరిని అడిగినా. ఇక్కడ నెహ్రూ, మహాత్మా గాంధీ అండ్ చాలా ఉన్నారు. ఒకసారి చూడండి గైస్. ఒకసారి ఇక్కడ చూడండి. శ్రీ సంత్ తులసిదాస్. మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ తులసిదాస్ గురించి. ఇక్కడ ఇతను బాహుబలి, మనకు తెలిసే ఉంటుంది బాహుబలి. చూడండి గైస్, ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఉంది. మీరు చూసినట్టయితే హనుమాన్ గుండెలో సీతారాములు ఎలా ఉన్నారో ఇక్కడ ఇతని గుండెలో పాండురంగ మహారాజు ఉన్నాడు. ఇక్కడ చూడండి, అసలు డిఫరెంట్ కదా అసలు మనకి. చూడండి గైస్, ఇక్కడ మనకు స్వామి వివేకానంద గారు కూడా ఉన్నారు. మరియు ఇక్కడ పక్కన చూడండి గైస్, ఇక్కడ సాయిబాబా పక్కన ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఋషులు. ఇక్కడ పైన గరుత్మంతుడు అండ్ హనుమంతుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఎటు చూసినా ఏదో మన చరిత్రను తెలిపే విధంగా విగ్రహాలు మనకు తీర్చిదిద్దారు. ఈ ప్లేస్ వచ్చి దీనికి టికెట్ ఏం లేదు, కానీ మీరు ఈ ప్లేస్ నచ్చితే మీకు తోచినంత డబ్బులు వీళ్ళకు ఇవ్వచ్చు. గాయస్ ఇక్కడ చూడండి, యమధర్మరాజు ఉన్నాడు. ఇక్కడ వచ్చిన విరాళాలు ఏవైతే ఉన్నాయో, చదివించిన డబ్బులు అన్నిట్లా ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టేసిర్రు. చూడండి, అన్నిట్లా పరిచిర్రు. 100 నోట్లు, 50 నోట్లు అన్నీ. ఇక్కడ మనకి అమృతం కోసము కొండను చెలికి అమృతం తయారు చేసే ఘట్టం ఇక్కడ ఉన్నది. ఒక సైడు దేవతలు, ఇంకో సైడు రాక్షసులు. మనకి చరిత్రను తెలిపే విధంగా ఇవన్నీ మనం ఎక్కడనో బుక్లో కానీ ఇంకెక్కడ చదువుకొని ఉంటాము. ఇక్కడ ఇవన్నీ విగ్రహాల రూపంలో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణులు తండ్రి చెప్పిన విధంగా వాళ్ళు రాజ్యం విడిచి ఏదైతే వనవాసానికి అడవిలోకి పోయే ఘట్టము ఇక్కడ చూపిస్తున్నారు.
ఇక్కడ చూడండి దత్తాత్రేయుని విగ్రహం పెద్దగా, ఎవరు తాగకుండా ఈ కంచెలు అంటే మనకి జైలు టైపు పెట్టిర్రు, పెద్దగా ఉంది విగ్రహం అందుకే అట్లా పెట్టిర్రు. ఇక్కడ చూడండి అమ్మవారు సింహం పైన, గాయస్ ఇక్కడ చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరు పెద్ద విగ్రహాలు పైన ఉన్నాయి. వాళ్ళ పైన నాగుపాము పడగ విప్పినట్టు మనకి చూపిస్తున్నారు, చాలా బాగా కట్టారు. గరుత్మంతుని మీద విష్ణు లక్ష్మి వెళ్తున్నారు, ఆ లోపల నుంచి మనం వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో. చూడండి గైస్, ఇక్కడ మనకి కనిపించేది ఏంటి అంటే స్వతంత్ర పోరాటం గురించి జరిగిన సన్నివేశము. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూడండి గైస్, ఒక పెద్ద మనిషి ఇక్కడ వాళ్ళకి తీర్పు చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు టెలిఫోన్, మనకి అప్పటి కాలంలో టెలిఫోన్ అంటారు, ఇప్పుడు మొబైల్స్. ఇక్కడ వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ డిఫరెంట్గా ఇక్కడ ఎవరో అతను చనిపోయారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మహారాజు